రోజు జరిగే సాధారణ జీవితంలో హఠాత్తుగా ఎదురయ్యే అసాధారణ సంఘటనలు, నమ్మలేని దృశ్యాలు కెమెరాకు చిక్కితే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి కొన్ని అద్భుతమైన క్లిప్స్ ని ఈ రోజు మీ ముందుకు తీసుకువచ్చేసా. మిస్ కావద్దు. అందుకోసం వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఉత్తర భారతదేశంలోని ఒక రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ట్రైన్ కి వేలాడుతూ ప్రయాణించడం చూసి ఒక పోలీస్ ఆఫీసర్ గమనిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా వెనక ఇలా వేలాడుతూ వచ్చిన ఒక లేడీ బ్యాలెన్స్ మిస్ అయ్యి ఒక కాలును ప్లాట్ఫామ్ పై ఈడ్చుకుంటూ వస్తున్నారు. ఇది చూసిన ఆ కానిస్టేబుల్ వెంటనే రియాక్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ప్లాట్ఫామ్ పైకి లాగి కాపాడారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయనను పిలిచి స్పెషల్ గా అభినందించారు కూడా. ఒక ఇంట్లో రికార్డ్ అయిన ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక చిన్న పాప హాల్లో నిలబడి ఉండడం, ఆ పాప వాళ్ళ అక్క హాల్ ను క్రాస్ చేయడాన్ని చూడొచ్చు. ఇక సడన్ గా ఒక కారు మెయిన్ డోర్ ను పగలగొట్టుకుంటూ ఆ పాప వైపు వస్తుంది. ఇది చూసి భయపడిపోయిన ఆ అమ్మాయి వేగంగా వెళ్లి ఆ పాపను ఎత్తుకుని పక్కకు పరిగెడుతుంది. ఇంట్లో మనం ప్రశాంతంగా కూర్చున్నా సరే ప్రాణాలకు గ్యారంటీ లేదు అనడానికి ఈ వీడియో ఒక మంచి ఎగ్జాంపుల్. ఈ వీడియోలో ఆ షార్క్ చాలా కోపంగా నోరు తెరిచి కేజ్ ని గుద్దింది. నిజం చెప్పాలంటే జనం ఎందుకు ఇష్టపడి మరి ఈ కేజ్ లో లోపలికి వెళ్తారో నాకైతే అర్థం కాదు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. చూడండి, అది ఎంత భయంకరంగా దాడి చేస్తూ ఉందో. అంత రిస్క్ చేసి వెళ్లాల్సిన పని ఏముంది? ఆ షార్క్ ఆ కేజ్ ను సైడ్ నుంచి పట్టుకుని అసలు వదలట్లేదు. లోపల ఉన్న వాళ్ళంతా అరుస్తున్నారు, కానీ డోంట్ వరీ, వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు. ఇండియాలోని ఒక ఏరియాలో మెడికల్ షాప్ ముందు నిలబడి ఉన్న జనమందరూ ఒక పర్టికులర్ డైరెక్షన్ వైపు చూస్తూ నిలబడ్డారు. వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేసేలా అక్కడ ఏదో జరుగుతోందని మనకు అర్థమవుతుంది. సడన్ గా కొందరు ఆ ప్లేస్ ని వదిలి పరుగులు తీయడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కొన్ని సెకండ్లలోనే ఒక కోపంగా ఉన్న ఏనుగు స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి షాప్ ముందున్న వెహికల్స్ ని డ్యామేజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా కొందరు ఆ ప్లేస్ వదిలి వెళ్లకుండా షాప్ ముందే అలా నిలబడి ఉండడం మనం చూడొచ్చు. కొంచెం మిస్ అయినా అది చాలా ఘోరమైన ఇన్సిడెంట్ గా ముగిసేది. కానీ అదృష్టవశాత్తు అక్కడ ఉన్న వాళ్లకు ఏమీ కాలేదు. ఇక్కడ ఒక వ్యక్తి బిల్డింగ్ పై అంతస్తులో నిలబడి అమ్మకానికి వచ్చిన బట్టల కట్టలను చెక్ చేస్తున్నారు. అప్పుడు అతని కాలు పక్క గోడకు తగిలింది. దీనివల్ల బ్యాలెన్స్ తప్పి కింద నేల మీద పడిపోయారు. ఆ తర్వాత అతనికి ఏమైందో క్లియర్ గా తెలియదు. కేరళలోని ఒక ఏరియాలో ఊరేగింపులో ఉన్న ఏనుగుకి మదం పట్టడంతో అది ఆ స్కూటీని అలాగే ఎత్తి అక్కడ నిలబడి ఉన్న షేర్ ఆటో మీద కొట్టింది. ఆ తర్వాత ఆ షేర్ ఆటోను కూడా అలాగే ఎత్తి నేలకేసి బలంగా కొట్టి ధ్వంసం చేసింది. మీరు ఇప్పుడు ఒక ఎలుగుబంటి ఆహారం కోసం ఎంతకైనా తెగించడాన్ని చూడబోతున్నారు. ఒక చెట్టు కింద మట్టిలో ఒక చిన్న పురుగు లాంటిది ఈ ఎలుగుబంటి చూసింది. ఎలుగుబంటి దాన్ని చూసినప్పుడు చెట్టు దగ్గరకు వెళ్లి ఇలా చేసింది. చెట్టు లోపల కూడా ఇంకా చాలా పురుగులు ఉంటుంది అనుకుని అది ఆ చెట్టును పడగొట్టడం స్టార్ట్ చేసి ఫైనల్ గా కూల్చేసింది. ఆ తర్వాత ఆ చెట్టులో తన మీల్ కోసం తవ్వడం మొదలు పెట్టింది. ఒక చిన్న షాప్ లో కొందరు కస్టమర్లు నిలబడి ఉండగా షాప్ బయట ఉన్న ఒక ఆవు లోపలికి వచ్చింది. అది కూడా ఎలా వచ్చిందో చూడండి. షాప్ దగ్గరకు వచ్చిన ఆ ఆవు సడన్ గా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వచ్చి షాప్ ముందున్న ఆ గ్లాస్ ని బలంగా ఢీకొట్టి లోపలికి దూరింది. లోపల ఉన్న వస్తువులను పగలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళని పొడవడానికి కూడా వాళ్ళ వైపు దూసుకువెళ్ళింది. ఒక ముసలాయన తన ఇంటి వాకిలిలో కూర్చుని ప్రశాంతంగా భోజనం చేస్తున్నారు. సడన్ గా ఇంటి పైకప్పు నుంచి ఒక కాంక్రీట్ ముక్క స్ట్రైట్ గా వచ్చి అతని భోజనంలో పడింది. ఒక అడుగు ఆ పక్కన పడి ఉంటే అది డైరెక్ట్ గా అతని తల మీద పడేది. కానీ లక్కీగా అతను బయటపడ్డాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న ఒక హోటల్లోకి ఒక పిల్లి, దాని వెంటే ఒక చిరుతపులి లోపలికి వచ్చాయి. ఇది చూసి లోపల ఉన్న వ్యక్తి భయంతో బయటకు పరుగులు తీశాడు. ఆయన వెనకాలే పిల్లి, దాని వెనకాలే చిరుతపులి బయటకు పరిగెత్తాయి. ఇక్కడ ఒక లేడీ సైడ్ వాక్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా ఆమె వైపు ఒక పెద్ద ట్రక్ వస్తోంది. కానీ ఆ ట్రక్ అక్కడ ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఆ లేడీ చెట్టు మధ్యలో చిక్కుకుపోయారు. కానీ పెద్దగా దెబ్బలు తగలకపోవడంతో ఆమె అక్కడి నుంచి నడుచుకుంటూనే వెళ్ళిపోయారు. మన ఇండియాలో ఏనుగులు మనుషులను లేదా సామాన్లను మోసుకెళ్లడం కామనే. కానీ ఇక్కడ వీళ్ళకి ఒక బెటర్ ఐడియా వచ్చింది. చూడండి, అక్కడ చిక్కుకున్న ఆ కారును ఆ ఏనుగు సహాయంతో ఎలా లాగేశారు. ట్రాఫిక్ లో ఉన్న ఇతని దగ్గర ఈ టర్కీ కోడి గొడవకు దిగుతోంది. ఆయన దాన్ని కాలుతో అడ్డుకోవాలని చూసినా అది మాత్రం కంటిన్యూస్ గా దాడి చేస్తూనే ఉంది. బలంగా వీస్తున్న గాలిని ఈ వ్యక్తి వీడియో తీస్తున్నారు. అకస్మాత్తుగా ఒక పెద్ద వస్తువు గాలిలో ఎగురుతూ వచ్చి అతని ముందు పడింది. లక్కీగా అది అతని మీద పడలేదు. అలాగే ఇక్కడ ఈ కోతి ఆ కళ్ళజోడును లాగేసింది. మళ్ళీ అతను కాసేపు సైలెంట్ గా ఉండి ఆ కళ్ళజోడును కోతి దగ్గర నుంచి లాక్కునేశాడు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న రోడ్డు పక్కన కొందరు కూర్చుని ఉన్నారు. గాలి కూడా లేకుండా వెదర్ చాలా నార్మల్ గానే ఉంది. కానీ సడన్ గా అక్కడున్న చెట్టు ఒకటి అలాగే ఒరిగి కింద పడిపోయింది. అదృష్టం కొద్దీ అక్కడ ఎవరికి ఏమీ కాలేదు.
మీరు ఒక వీడియోలో ఇన్ని కోతులను చూడడం బహుశా ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఇది ఎక్కడ రికార్డ్ అయిందో, ఇన్ని కోతులు ఎందుకు పరిగెడుతున్నాయో తెలియదు, కానీ మొత్తానికి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియోలో క్రేజీ పార్ట్ ఏంటంటే అకస్మాత్తుగా బాణసంచా పెళ్లడం వల్ల కోతులన్నీ భయపడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాయి. అక్కడ కోతుల తొక్కిసలాట జరుగుతోంది. ఒక వెహికల్ మీద ప్రశాంతంగా కూర్చున్న ఈ వ్యక్తి వైపు 4 కుక్కలు స్పీడ్ గా దూసుకొస్తున్నాయి. అది చూసిన ఆ వ్యక్తి టక్టకా ఆ వెహికల్ మీదకు ఎక్కి నిలబడి ఆ కుక్కల దగ్గర కురికించుకోకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. చాలా సేపు ట్రై చేసిన తర్వాత ఇంకో లేడీ అక్కడికి వచ్చి ఒక కర్రతో ఆ కుక్కలను భయపెట్టి వాటిని తరిమికొట్టి అతన్ని సేవ్ చేస్తుంది. ఈ వీడియోలో ఎలుగుబంట్లు మనుషుల్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. ఈ సెక్యూరిటీ కెమెరాలో ఒక ఎలుగుబంటి ఈ కార్ దగ్గరకు వెళ్లడం రికార్డ్ అయింది. ఇక అది మనిషిలాగా వెనుక కాళ్ళపై నిలబడి తన చేతులతో కార్ డోర్ ని చాలా క్యాజువల్ గా తెరిచి లోపల వెతకడం స్టార్ట్ చేసింది. డోర్ అలాగే తెరవాలని దానికి ఎలా తెలిసిందో నాకైతే ఐడియా లేదు. మొత్తానికి అది లోపల ఉన్న ఫుడ్ అంతా తినేసి వెళ్ళిపోయింది. జంతువులు కూడా చాలా తెలివిగా తయారవుతున్నాయి. ఇది మామూలు పిల్లి కాదు. ఒకసారి దాన్ని చూడండి, దాని బ్లడ్ లోనే భయం లేనట్టు ఉంది. అది సింహాన్నే ఛాలెంజ్ చేస్తోంది. ఆ సింహం కేజ్ లోపల ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పిల్లి దాన్ని వదిలేది కాదేమో. ఇప్పుడు ఈ వీడియోలో భూమిపైన అత్యంత వింతైన ఏలియన్ లాంటి జీవిని చూడొచ్చు. ఇది ఒక సూపర్ రేర్ మోత. దీని పేరు గ్యాంగిస్ మోత. ఈ వీడియోలో ఇంకా వింత ఏంటంటే నార్మల్ గా ఇవి వెనుక ఆ నల్లని హెయిర్ థింగ్స్ లేకుండా ఇలా కనిపిస్తాయి, కానీ స్పెషల్ టైమ్స్ లో మగవి తన బాడీలోని ఆ పార్ట్స్ ని ఉబ్బించి ఇలా ఒక భయంకరమైన ఏలియన్ లాగా కనిపిస్తాయి. సో ఇది చాలా రేర్. మీరు చూసారు కాబట్టి నిజంగా మీరు చాలా లక్కీ. భారీ వర్షం మరియు గాలి వల్ల రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు యొక్క ఒక పెద్ద కొమ్మ అలాగే విరిగి రోడ్డు మీద పడింది. వెహికల్స్ నడిపే వాళ్ళు కరెక్ట్ టైంలో బండ్లు ఆపేయడంతో ఎవరికి ఏమీ కాలేదు. సాధారణంగా జంతువులకు కూర్చోవడం లేదా దొర్లడం లాంటివి ట్రైనింగ్ ఇస్తారు, కానీ ఈ సీ లయన్స్ మాత్రం ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్స్ లాగా ట్రైనింగ్ తీసుకున్నాయి. చూడండి అవి ఎంత ముద్దుగా ఆడుకుంటూ ఉన్నాయో. ఇక్కడ ఒక పిల్లాడు తన టాయ్ తో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లాడి ఫాదర్ కారులో ఏదో పనిలో ఉన్నారు. అప్పుడు సడన్ గా పక్కింటి కుక్క పిల్లాడి వైపు మరుగుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూసి భయపడిపోయిన పిల్లాడు వాళ్ళ నాన్న వైపు పరిగెడుతుంటే ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. మంచి టైం ఆయన అక్కడ ఉండడం వల్ల పిల్లాడు కుక్క కాటు నుంచి తప్పించుకున్నాడు. ఇక్కడ ఒక లేడీ తన దగ్గర ఉన్న అరటి పండును వలిచి ఒక కోతికి ఇవ్వబోతే మరుసటి క్షణమే అక్కడ ఉన్న కోతులన్నీ ఆమె మీద దూకి ఆ పండు కోసం కింద మీద పడ్డాయి. సముద్రంలో డాల్ఫిన్స్ గుంపుగా ఈదుతుంటే చూడడం కంటే సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఇంకొకటి ఉండదు. చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు, చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ విధంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.